కొన్ని చోట్ల పేపర్లో నాళాలు ఉంటాయి, కానీ ఫిజికల్గా వెళ్ళి చూస్తే అక్కడ నాళాలు ఉండవు. కొన్ని చోట్ల పేపర్లో నాళాలు లేకుంటాయి, కానీ ఫిజికల్గా వెళ్ళి అక్కడ చూస్తే నాళాలు ఉంటాయి. 16 ఎకరాల వరకు చిల్లర మీరు వెంచర్ని వేసుకోవచ్చు. మిగతా అంతా కూడా బఫర్కి మరియు ఆ నాలాకి వదిలేయాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు. వాళ్ళ బ్రౌచర్లో 18 ఎకరాలకు 18 ఎకరాలు వెంచర్ చేస్తున్నట్టుగా చూపిస్తూ రియల్ ఎస్టేట్ మాఫియా ఏ రకంగా చెలరేగిపోతుందనే విషయాన్ని, నిబంధనల ప్రకారం వదిలేయాల్సిన వాగును మింగేస్తూ రైతుల పొలాలకు ముప్పుగా మారింది ఈ వెంచర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం కూడా అధికారుల దృష్టికి గత 6 ఏళ్ల క్రితమే వెళ్ళింది. మరి ఆ మిగిలిన 7 మీటర్ల భూమి ఎటుపోయింది? రియల్టర్ల జేబులోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆ వాటర్ అంతా కూడా పైన ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ పంటలు ఖరాబ్ అవుతున్నాయని కూడా రైతులు వాపోయారు. పాటకాలకు మోక్షం కలిగించారు అని చెప్పి వార్త వచ్చింది. మరి వచ్చిన అధికారులు డ్యూటీ మరిచినరో లేకపోతే మాకెందుకులే మళ్ళీ కంప్లైంట్ వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారో అర్థం కాలేదు. సార్ ఇది ఒకటి ఇట్లా కబ్జా అవుతుంది సార్ అని చెప్పి చెప్తే, అది ఇంకా మొత్తం వర్క్ ఫినిష్ కాలేదు కదా, అయినాక ఏమైనా ఉంటే చూద్దాం, కానీ ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ వాళ్ళకు చెప్పేసిన ఒక మాట అని చెప్తారు. ఎందుకనంటే గతంలో కూడా చూసాం ఇరిగేషన్ అధికారుల పనితీరు షాద్నగర్లో ఎట్లుంటుందని. సగం సగం కూల్చిపెడతారు, మళ్ళీ కట్టడాలు. అంటే అక్కడ రూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయో మీరే చెప్పాలి, నేను చెప్పలేను. సగం సగం కూల్చొచ్చారు. రూల్స్ మొత్తం కూల్పమంటే అక్కడ కూడా మీరు సగమే కూల్చొచ్చారు. కాకపోతే ఇక్కడ అసలు కూల్చడానికి కూడా ఇష్టపడతలేరు అని అంటే ఇరిగేషన్ అధికారుల డెడికేషన్ ఎంత ఉందన్నది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు కూడా గ్రామ పంచాయతీలకే ఇబ్బంది అవుతుంది, మీకేం కాదు. ఎందుకంటే మీరు వెంచర్ యాజమాన్యాలు కలిసి చేస్తున్నటువంటి అక్రమాలకు బలి కావాల్సింది గ్రామ పంచాయతీలే కాదు. పాటు కాలువ మ్యాప్లో ఉంది, కానీ ఫిజికల్గా అక్కడ కాలువ అంటే ఏం లేదు. 2 మీటర్ నాలా, 2 మీటర్ బఫర్ జోన్, అది కూడా ఎక్కడ కనిపిస్తలేదు. ఇవన్నీ తీసేయండి అని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చి పేపర్లో న్యూస్ వచ్చి అంత వచ్చినాక కూడా యాజమాన్యం కట్టడాలను అలాగే చేసుకుంటూ వెళ్ళింది అని అంటే అధికారులను మభ్యపెట్టిర్రా లేకపోతే మేనేజ్ చేసిర్రా అన్నది మీరే చెప్పాలి.